స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రవ్వా, రానున్న ఏకైక దేవా నీకే వందనాలు తండ్రి, వందనాలు ప్రవ్వా. మేమేమైతే ఉన్నామో తండ్రి అది మీ కృప వల్లే కదా ప్రవ్వా. మమ్మల్ని మార్నింగ్ నుంచి తండ్రి ఇప్పటి వరకు ప్రవ్వా మీ కంచి కాపుదల వేసినందుకే మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రవ్వా. ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ప్రార్థిస్తారో తండ్రి వారి మధ్య నేను ఉన్నానన్నారు కదా ప్రభా. మీరు మా మధ్యన ఉండి తండ్రి నాయనా యేసయ్యా ఈ కూడిక ఆరాధనంతా నడిపించండి నాయన. నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయనా యేసయ్యా ఈ గ్రూప్ లో ఎవరెవరైతే జాయిన్ అవ్వాలో తండ్రి వాళ్ళందరినీ జాయిన్ చేయండి తండ్రి. ఇంకెక్కడెక్కడే తండ్రి మీ సువార్త ప్రకటించబడాలో ప్రభా అక్కడ మీ సువార్త ప్రకటించే భాగ్యాన్ని దయచేయండి నాయన. దయచేస్తున్న దేవా మీకే స్తోత్రాలు. మాకు ఏ వాక్యం అవసరమో తండ్రి, ఎవరికి ఏ వాక్యం అవసరమో తండ్రి ఆ వాక్యంతో మీరు మాట్లాడి ప్రభా మేము పాడే పాటల్లో మీరు మాకు తోడై ఉండి తండ్రి ఈ కూడిక ఆరాధనంతా నడిపించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. Yes, please. సాంగ్ పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, విరిగి నలిగిన బలియాగమునను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును,
అర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా Beautiful గొప్ప Samrajam. రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. Praise God. థ్యాంక్ యూ. Beautiful Samrajam. Beautiful. We are discovering new talents in our group. I'm so thankful to you. Last minute. థ్యాంక్ యూ సిస్టర్. God bless you. So very beautifully you sang. It's one of my favorite songs. I listen to all Telugu songs after dinner, and I feel very happy. This is one of the songs I listen to. Thank you, Samraj. థ్యాంక్ యూ సిస్టర్. Praise God. Praise God. Praise God. So before we go into God's word, let us pray a small prayer. Almighty God. దేవుని వాక్యం చదువుకుందాం. Almighty God, Father in heaven, we thank Ashoha Saharo and dear, hallelujah, Kantikon Shakan Siero, hallelujah, Kanchokan Sia, Ukarohanta, Koshiero and dear, hallelujah, hallelujah, hallelujah. Akoshian si, Akoshahan Saha, Olahakurahanta, Akoshian Toha, Kashu Antaha. Okoshian tapakan shua, hallelujah, kanti kampaha, ru aliha, arahaliga, anko kantaha, akoshahan saha, asuha, kashuha, siru, katoha, kapurahanti. My beloved children, it is my desire to talk to you directly today. నేను ఈరోజు మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాను. I want to talk directly to you, my beloved children. నేను మీతోనే నేరుగా మాట్లాడతాను. And minister to you directly through my daughter's mouth. మరి నేను ఇక్కడ నా బిడ్డ ద్వారా నేను మీ అందరికీ బోధిస్తాను. I know each of you has entered the new year with different habits, different requirements, different hopes and different aspirations. మీరందరు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో నా నుంచి ఆ కొత్త సహాయాన్ని పొందుతున్నారని ఆశిస్తున్నాను. Some of you had a very bad 2024, while others got breakthrough in 2024. చాలా మందికి పోయిన సంవత్సరము చాలా బాగా జరిగింది, కొంతమందికి ఏమో కొంచెం బాధగా ఉంది. And you have entered 2025 crying out to me, Lord, this year should be different for me than it was last year. చాలా మంది ఇక్కడ దేవుని మొరపెడుతున్నారు, ఈ సంవత్సరం నాకు పోయిన సంవత్సరం కంటే చాలా బాగా జరగాలని. Many of you are saying in your hearts, give me a breakthrough in my health, give me a breakthrough in my family life,
give me a breakthrough in my finances. చాలా మంది ఇక్కడ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, మంచి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. You're crying out, Lord, I want a breakthrough in my family life, a breakthrough with my husband. I want a breakthrough, Lord, and I want it in this year of 2025. చాలా మంది వాళ్ళ భర్తల కోసమైనా గానీ, వాళ్ళ కుటుంబం, పిల్లల కోసం గానీ, ఈ సంవత్సరం తప్పకుండా కొంచెము పురోగతి కావాలని అడుగుతున్నారు దేవుణ్ణి. తప్పకుండా నేను ఇస్తానని చెప్తున్నాను. You have your hopes and aspirations for your family, for your children. మరి మీ కుటుంబం కోసము, మీ పిల్లల కోసము మీకు చాలా ఆశలున్నాయి. And I want to tell you, my beloved children, that to him that believeth, everything is possible. మరి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే నమ్ముతారో అది ప్రతి ఒక్కరికి సాధ్యమే. I am the God who makes the impossible into possible. మరి ఏదైతే జరగదు అనుకుంటారో అది జరిగించే దేవుడని నేను. Some of you have come with a very heavy heart regarding your children, regarding their marriages, regarding their job, regarding their studies, regarding their salvation. You have come, some of you have come with a very, very heavy heart. చాలా మంది పిల్లల చదువు కోసమే గానీ, మీ జీవిత భాగస్వామి కోసమే గానీ, అన్నిటి కొరకు ఎంతో హృదయ భారంతోనే వచ్చారు. And some of you are crying out to me saying, Lord, in this year, my body should run normally, nicely, without any problems. చాలా మంది ఈ సంవత్సరం దేవుడికి మొరపెడుతున్నారు. ఏమని అంటే, తండ్రి ప్రభువా, ఈ సంవత్సరం నాకు కావాల్సిన శక్తి శారీరక శక్తి ఇవ్వండి అని మొరపెడుతున్నారు. I should have health and strength, and my children also should be having good health and strength. మాకు శారీరక శక్తి కావాలి, మరి మా పిల్లలకు కూడా అలాగే మంచి బలం కావాలని మొరపెడుతున్నారు. Crying out for a breakthrough, and my beloved daughters, I will give you a breakthrough. Only you believe it is possible. With the living God, all things are possible. మరి జీవించగల దేవుడితోనే ప్రతి ఒక్క విషయము సాధ్యమే. మీరు అది నమ్మిన మీరు అడిగిన వాటిని అన్నిటిని నేను అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేస్తాను. I am the God who gives and gives abundantly to his children, and I love each child equally well. There are no favorites in my kingdom at all. నేను మీ అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాను. నేను ఎంతో ప్రేమించే దేవుడిని. ఒకరిని ఇష్టంగా ఇంకొకరిని అయిష్టంగా చూసే దేవుడిని కాదు. And in this new year, I'm blessing each one of you with one gift, at least one gift. మరి కొత్త సంవత్సరం నేను మీ అందరికి ఒక్కటన్న బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నాను. Do you remember the parable of the master giving 5 talents to one, giving 2 talents to another, giving 1 talent to the last one, each according to his ability. మరి మీరు యజమాని గురించి చదివినారు. వాళ్ళ పనివారికి వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళకి బహుమానాలు ఇచ్చాడు. And in this new year also, I'm going to give gifts each according to his ability, according to her ability. మరి ఈ కొత్త సంవత్సరం కూడా నేను ఎవరికి తగినట్టుగా వాళ్ళకి బహుమానాలు ఇస్తాను. Some of you will get more gifts, some of you will get 1 gift, and some of you will get 2 gifts, and some of you will get 5 gifts. కొంతమందికి 5 బహుమానాలు ఇస్తాను, కొంతమందికి 3 ఇస్తాను, కొంతమందికి 1 ఇస్తాను. అది మీ సామర్థ్యాన్ని బట్టి. I watch each of you, and throughout the year, I'm going to watch each of you to see how you use your talent and how you use your gift and how you use it for your own benefit or for the glory of Karuhan Tika Laha Luha Liha Loha Lah Kashohan Saha Oka Ruha Liha Hallelujah Karuhan Tia Kasua Shika Toha Karuhan Tapakuswa Siro Ka Tapakashuka Z O Jipakas Akshukakashupa. It's time for me not just to talk, but to do it in action and release the gifts to you. మరి ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం మిమ్మల్ని గమనిస్తా ఉంటాను. మీకు ఇచ్చిన బహుమానాలను బట్టి మీరు ఎలాంటి ప్రతిభ చూపిస్తారని.
And while releasing the gifts, I will tell you in your heart what gift you are getting, whether you're getting 1 talent or 2 talents or more than 2 talents. నేను ఇప్పుడే మీరు అడిగిన బహుమానాలనే మీకు ఇవ్వబోతున్నాను. అది మీ హృదయాలలో మీకు తెలుస్తుంది. నేను మీకు 5 ఇస్తున్నానా, 3 ఇస్తున్నానా, 1 ఇస్తున్నానా అని. This new year should be a year of new beginnings. మరి ఈ కొత్త సంవత్సరము మనము కొత్త వాటితో మొదలు పెట్టదాము. Someone is crying out to me, Father, give me faith. Hallelujah. Someone in your midst is crying out, Father, give me faith. ఇక్కడ ఎవరో విశ్వాసం కావాలని అడుగుతున్నారు. Wherever you are, daughter, lift your hands and take the gift of faith. మీరు ఎక్కడున్నా మీ చేతులు ఎత్తి విశ్వాసం అనే బహుమానాన్ని పొందుకోనండి. I'm giving it to you since you are calling out to me. I'm giving it to you to receive it by faith with thankfulness. మరి విశ్వాసమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆ విశ్వాసం అనే బహుమానాన్ని పొందుకో. And 2 people are crying out saying, Lord, they say you're anointed by the Holy Spirit, you get the gift of tongues. So 2 of you are crying out to me for the gift of tongues. 2 of you. So both of you lift your hands and receive the gift of tongues, talking in tongues. మరి ఇక్కడ ఇద్దరు ఎవరు దేవ పరిశుద్ధాత్మ అభిషేకంతోని మేము అన్య భాషల్లో మాట్లాడుకున్న వరం కావాలని అడుగుతున్నారు. And one of you is crying out, Lord, I see visions, I see dreams. Give me interpretation, visions and dreams. మరి చాలా ఇక్కడ ఇంకొకరు అడుగుతున్నారు, నేను దర్శనాలు చూస్తున్నాను, కళలు కూడా చూస్తున్నాను, వాటి యొక్క అర్థం ఏంటో తెలిసేటట్టు వరం ఇవ్వమని అడుగుతున్నారు. To you, I tell you, my daughter, I'll watch your progress with the gift I already have given you. I will watch your progress, how you use it, whether you multiply it, and then I will decide about giving you interpretation of dreams and visions. మరి ఇక అడిగే వారికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా ముందు పురోగతి చెందుతావో చూస్తాను, దానిని బట్టి నీకు ఆ కళల దర్శనాల అర్థాలు తెలియజేస్తాను. And one of you is crying out, God, talk to me directly. Tell me what I should do. Tell me, Lord. Talk to me directly. మరి ఇంకొకరు అడుగుతున్నారు, ప్రభువా నాతో మాట్లాడు, నువ్వే మాట్లాడు, నేనేం చేయాలో కూడా నాకు తెలుపు అని అడుగుతున్నారు. To you, my daughter, I tell you, first you read the scriptures, get used to listening to my voice through the scriptures, and when you are used to hearing my voice through the scriptures, then I will decide what to do with your demand, with your gift you're calling out for. మరి ఇక్కడ ప్రత్యక్షంగా నాతో మాట్లాడు ప్రభు అని అడిగిన వారికి దేవుడు చెప్తున్నాడు, మొదటగా నువ్వు పరిశుద్ధ గ్రంథము మొత్తం సరిగ్గా చదివి ఆ పరిశుద్ధ గ్రంథంలో నేను ఇచ్చిన వచనాలలో ఉన్న నా స్వరాన్ని విను, అప్పుడు నేను నెమ్మదిగా నీతో మాట్లాడతానని చెప్తున్నాడు. My daughter, you should know that the Holy Spirit God gives the gifts as he desires to whom he desires. మరి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనకి ఇష్ట ప్రకారంగానే ఇస్తాడు ఈ బహుమతులను తెలుసుకుని. And to fulfill all your desires, each one of you has zoomed in right now. I'm giving you the blanket as a blanket covering the gift of healing. To each one of you, 1 talent did I not say? So each one of you is getting that gift. By faith to receive it. By faith to receive it. మరి ఇక్కడ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను స్వస్థపరిచే బహుమానాన్ని ఇస్తున్నాను, మీరు విశ్వాసంతో పొందుకోనండి. By faith with thanksgiving, receive the gift of healing. Each one of you. Now you see, my daughters, I'm going to watch your progress, whether you turn to others for prayer or whether you directly pray. It is my desire that you should directly pray for your family members, your husband, your children, your own self. It is my desire that instead of running to others, you pray for yourself. I'm giving you that gift. Each one of you,
as an individual. I'm giving you that one talent, and I will watch what you do with it, whether you take it and bury it, or whether you use it before I release other gifts. I will watch your faithfulness, and then I will release other gifts to you. మరి నేను ఇప్పుడు మీ అందరికి పరీక్ష పెట్టబోతున్నాను. నేను ఇచ్చే ఈ స్వస్థపరచు బహుమానాన్ని మీరు సరిగ్గా వాడుకోవాలి. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కోసం ప్రార్థన చేయమని అడగకుండా, మీ కుటుంబం కోసము మీరు ఆ స్వస్థపరిచే వరాన్ని వాళ్ళ కోసం వాడుకుంటే, నేను చూస్తాను మీరు ఎంత పురోగతి చెందారో చూసి దానిని బట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Because it is really the human tendency for a person to say, if I pray for someone and nothing happens, I'll be put to shame. My daughter, listen to me. It is not you that will be put to shame. It is me, your heavenly Father, that will be put to shame. So go out with confidence and pray. Lift your hands all. Lift your hands all. మీరు చాలా మంది అనుకుంటున్నారు, ఒకవేళ నేను ఎవరికన్నా స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ వాళ్ళు స్వస్థత పొందలేకపోతే నేను సిగ్గును పొందుతాను అని అనుకుంటున్నారు. కానీ మీరు కాదు సిగ్గుపడేది, నేను సిగ్గుపడుతున్నాను. అందుకే మీరు ఒక విశ్వాసంతోనే ప్రార్థన చేయండి చేతులెత్తి. And all of you are desiring the anointing of the Holy Spirit. All of you, even if you already have it, I'll fill you more. So lift your hands, all of you, wherever you are, lift your hands. ఇక్కడ చాలా మంది అసలు అందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుని కొరకు అభిషేకం కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకున్న వారైనా కానీ చేతులు ఎత్తండి, నేను ఇంకా ఇంకా నింపుతాను మిమ్మల్ని. And receive the anointing of the Holy Spirit, God. I'm coming down upon power, upon all of you, in spite of you thinking I'm not worthy, I'm going to anoint you. I'm giving you to go through with the strength of the Holy Spirit, with the wisdom of the Holy Spirit, not with your own strength and not with your own wisdom. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు, నేను అసలు అర్హురాలని కాదు పరిశుద్ధాత్మ దేవుని వరం అభిషేకించబడడానికి, కానీ మీ శక్తి చేత కాదు, కానీ నేను మీ మీద కుమ్మరిస్తున్నాను. All people cry out to God, anoint me, let me grow spiritually. So I am doing it to you. I'm pouring forth of my spirit upon this whole group. Just lift your hand. I'm pouring great wisdom and great anointing on each one of you, each one of you. I'm not leaving anybody out. And if children have also joined, I'm blessing them also. And if husbands have joined and other family members have joined, I'm blessing them all also. Just receive a bakasua. I'm giving you what you are desiring. Calling out to me. Here, filling you, each one of you. I'm filling each one of you till you overflow, until you are totally satisfied and totally content, and cry out to me and tell me, my God, not with my strength, not with my ability. I want to walk with God's ability. I want to walk in anointing ability. I want the Holy Spirit to lead me and guide me every day of my life in this 2025. Yes, cry out to me. Cry out to me. I'm listening to you. Cry out to me. Call out the desires of your heart. For I have come with an intention of blessing today and leaving none of you empty. That is why it's roaming around each of your homes. And if children had joined, they will be blessed. If husbands have joined, they too. I'm the God of all flesh. And nothing is impossible. I
am your father. I am your husband. I am your elder brother. I am who I am is talking to you. And my grace is upon you. My blessings are upon you. My mercy is upon you. This was what I wanted to talk to you, my beloved children, and fill you all till it comes out of your belly, bursts out of your belly, till the rivers of living waters are activated in the depths of your belly, and the fountains burst in your belly, and the rivers of living water flow out of you. This is how you will do in the new year. This is how you start your new year meetings. Anointing of God, grace of God, blessings of God, and joy unspeakable, full of glory, and filling each one of you with joy of the Lord, joy unspeakable, joy unspeakable, and full of glory. My grace is coming upon you, whoever is here, upon your whole family, whoever is member of your family, my grace is coming upon them, whether it's your husband, your children, your in-laws, whoever is there in your home with you, your whole family is getting this. Did I not tell the Philippian jailer, did I not tell him, believe in the Lord Jesus Christ and you shall be saved, and your family. That blanket of assurance I'm giving to you, and pouring grace and mercy upon your families, you and your whole family. Pour great grace upon you, great mercy, great loving kindness. My beloved children, I will watch your progress. I will watch how seriously you take this one blanket gift I've given all of you, the gift of healing. Use it in your family to begin. Use it in your family to begin. Ask for others' prayer only when it gets too much for you. With practice, you will use this gift and you will be known as a follower of the Lord Jesus Christ, as a person anointed by the Holy Spirit, and you are asking for spiritual progress, it will come to you only if you read the Bible, if you take the word, if you chew the word, if you taste the word, if you swallow the word, then your spiritual growth will take place rapidly. You don't need anyone. With you, the life, with the companion of the Bible, which is also a life, and breathing, and the Holy Spirit who is inside of you. You can win great battles. You can win great battles. And I want a testimony coming out of this group. I want a record of the progress you are making. Does not your children get a record of their progress report every month? Even I want a progress report every month from you. Every month, I want a progress report as to how you used your gifts, how you used your talent for the glory of God. Hallelujah. Great mercy and great grace, great agape love is coming down upon all of you. Great agape love is coming upon all of you. Great agape love is coming upon you and filling your heart completely, fully overflowing. Remember the key to a victorious life. What is that key? That key is love. That key is love. And only the law of love, agape love, God kind of love, that will get you through victorious, rejoicing with
the big testimony at the end of 2025. You want a testimony? I will want your progress report every month, and I will want your testimony of your growth in Christ at the end of my grace be upon you. My blessings be upon you. My mercy be upon you. I'm pouring my grace upon all of you. I'm pouring my grace upon all of you. Yes, and your family members. Sure, sure, baka shuan siyo, sure sa, sure sapushia sa, ruang tiyo, and the heavens have opened up above you. Sure, sure, siyo, sure sa, uka sure sito, apatuka shampa, usatoka raha, uka shio. I want to give you a heavenly experience in this new year. Sure, siyo, rahan tiyo, sure, siyo, shahan suo. I want to give a heavenly experience this new year, to begin the new year. Remember, if you wait, Lord, you will renew your strength. You will mount up with wings like eagles. You will run and not be weary. You will walk and not faint. Even young men will fall down, but you, my beloved people, the strength of the Lord, you can climb the mountains, glide down the hills, and nothing will touch you. No harm will befall you. Trouble will come to you. That is my word to you in the new year. My beloved daughters, I love you with an everlasting love and loving kindness have I drawn you. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. Amen. To explain in Telugu what happened just now, Kalpana, if you remember it. అంటే దేవుడు చెప్తున్నాడు, మనము ఎవరైనా కానీ శక్తిహీనులుగా ఉండరు. మనం ఎంత శక్తివంతులముగా ఉండి దేవుడి కోసం పరిగెత్తుతాము అని చెప్తున్నారు. ఇంకా ప్రతి నెల దేవుడు మన పురోగతి ఆయన తప్పకుండా స్వస్థత వరం అందరికి ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కరు విశ్వాసంతోని వాడుకోవాలి. నేను ప్రతి నెల నేను చెక్ చేస్తాను మీరు ఎలా వాడుకుంటున్నారు నేను ఇచ్చిన వరాన్ని అని చెప్తున్నారు. ఇంకా ఇంకా చెప్పాడు దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి, ఎప్పుడు సంతోషంగా కూడా ఉంచుతాను అని చెప్తున్నాడు. Praise God, praise God, praise God, praise God, praise God, praise God.